ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 1 AM అవుతుంది. నేను భస్మహారతి కోసం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. సో నాతో ఫోన్ అయితే తీసుకెళ్తున్నాను. అక్కడ కనుక ఏమైనా ఇబ్బంది పెడితే ఫోన్ డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళిపోవటమే. సో భస్మహారతి అయిపోగానే ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి రేపు సందీపని ఆశ్రమము ఇంకా కాల్భైరవ్ టెంపుల్స్కి వెళ్ళిపోవడం. దట్స్ ద ప్లాన్ ఫర్ టుమారో. సో ఇప్పుడే భస్మహారతి టికెట్ చెక్కింగ్ అయింది. ఐడి కార్డ్ ఇంకా టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. ఇక చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆ చెప్పులు పెట్టేసి ఇంక లోపలికి వెళ్ళిపోవటమే. సో ఇది లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఫోన్స్ అలౌడ్ లేదన్నారు. పక్కన డిపాజిట్ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి. సో ఫోన్ అక్కడ డిపాజిట్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడే బయటకు వచ్చాను. టైం వచ్చేసి 6:42 అవుతుంది. టైం వచ్చేసి 1:45 PM అవుతుంది. పొద్దున భస్మహారతికి వచ్చేసి పడుకుని పోయాను. ఇప్పుడే లేచాను ఇంకా. సో ఇప్పుడు సందీపని ఆశ్రమం, కాల్భైరవ్ టెంపుల్, గట్కేసర్ ఆలయం అని చూసుకోవడానికి నేను స్టార్ట్ అయిపోతున్నాను. సో ఐ విల్ సీ యూ దేర్. నేను కాల్భైరవ్ ఆశ్రమంకి వెళ్ళేటప్పటికి 2:30 అయింది. ఆ టైంలో భయంకరమైన రష్ ఉండడం వల్ల మిగతావన్నీ చూసుకుని వద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో ఇది సందీపని ఆశ్రమం. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఒక మ్యూజియంలా తయారు చేస్తారు. సందీపని ఆశ్రమం నుంచి బయటకు వచ్చి రైట్కి తిరిగి 1 కిలోమీటర్ వెళ్తే మంగళనాథ్ ఆలయం వస్తుంది. సో మంగళనాథ్ ఆలయం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందంట సందీపని ఆశ్రమం నుంచి. సో నేను వాక్ చేద్దామని డిసైడ్ అయ్యి వాక్ చేస్తున్నాను. ఈ సందీపని ఆశ్రమం అప్పట్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తం కమర్షియల్గా తయారైంది. మొత్తం బుక్స్ కానీ వాళ్ళే మన డబ్బులు డిపెండ్ చేస్తామని చేయట్లేదు, కానీ అన్ని బుక్స్ కానీ మ్యాక్సిమం ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లా తయారైంది అనుకోవచ్చు. సో ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. 1 టైం వాచ్కి బాగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను మంగళనాథ్ టెంపుల్ ఎదురుగా ఉన్నాను. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మంగళ గ్రహం అంటే మార్స్ ఎగ్జాక్ట్గా దీనిపైన ఉంటుంది అని. సో ఈ టెంపుల్లో మార్స్కి సంబంధించిన మంగళ దోషాలు కానీ ఏమైనా ఉంటే అన్నీ తీరుస్తూ ఉండడానికి ఈ టెంపుల్ స్పెషాలిటీ. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఈ గుడికి ఎంటర్ అవుతూనే ఫస్ట్ ఫ్లోర్లో ఇలా పూజలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు. సో మంగళనాథ్ ఆలయం అయిపోగానే వెంటనే ఆటో ఎక్కేసి కాల్భైరవ్ ఆలయానికి వెళ్ళిపోతున్నాను. సో సాయంత్రం ఒక 5 అవుతుంది. సో రష్ ఏమంత ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ అయిపోయాను.